వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ చాప్టర్లో కండిషన్స్ ఫర్ గ్రోత్, డిఫరెన్షియేషన్, రీడిఫరెన్షియేషన్ అండ్ డీడిఫరెన్షియేషన్ అనే టాపిక్ కంటెంట్ని తెలుగులో డిస్కస్ చేద్దాం. ఇందులో ప్లాంట్స్ గ్రోత్కి కండిషన్స్ ఏంటి, అవి నెసెసరీ ఏంటి, ఎలా ఉంటుంది అంటే వాటర్, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్ అనేది మొక్క గ్రోత్కి యూజ్ అవుతాయి. ప్లాంట్ సెల్ గ్రో అవ్వాలి అంటే, సైజులో ఎన్లార్జ్మెంట్ అవ్వాలంటే వాటర్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. టర్జిడిటీ ఆఫ్ సెల్స్ ఏదైతే ఉందో అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రోత్కి, అంటే సెల్ ఎక్స్టెన్షన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ప్లాంట్ గ్రోత్ అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ ఇంటిమేటెడ్ లింక్ టు వాటర్ స్టేటస్ ఆఫ్ ద ప్లాంట్, అంటే ప్లాంట్ యొక్క నెసెసిటీ అంటే వాటర్ అవైలబిలిటీని బట్టి ప్లాంట్ గ్రోత్ డిపెండ్ అయి ఉంటుంది. వాటర్ ఏం చేస్తుంది అంటే మీడియం ఫర్ ఎంజైమిక్ యాక్టివిటీస్, ఏదైతే ప్లాంట్ గ్రోత్కి సంబంధించిన ఎంజైమ్ యాక్టివిటీస్ ఉంటాయో వాటికి వాటర్ కూడా తోడవుతుంది. కాబట్టి నీడ్ ఫర్ గ్రోత్కి వాటర్ ఇంపార్టెంట్. ఆక్సిజన్ కూడా రిలీజింగ్ మెటబాలిక్ ఎనర్జీ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ యాక్టివిటీస్. న్యూట్రియంట్స్ అనేవి మ్యాక్రో ఉంటాయి, మైక్రో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ప్లాంట్స్ సింథసిస్ చేయడానికి ప్రోటోప్లాజం యాక్ట్ అండ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అట్లనే ఒక ప్లాంట్, ఎవ్రీ ప్లాంట్ అండ్ ఆప్టిమమ్ టెంపరేచర్ రేంజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఇట్స్ గ్రోత్. ఇక్కడ ఏదైనా డీవియేషన్ జరిగితే డిటర్మినల్ టు ఇట్స్ సర్వైవల్. ఒక వాటర్ తగ్గడం కానీ, న్యూట్రియంట్స్ తగ్గడం కానీ, లేదా ఆక్సిజన్ తగ్గడం కానీ జరిగితే ఎంజైమేటిక్ యాక్టివిటీస్ అనేది తగ్గడం, తర్వాత టర్జిడిటీ తగ్గడం వల్ల మొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో ఇందులో మనకి ఎన్విరాన్మెంటల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, లైట్, గ్రావిటీ, అవి కూడా ఫేజెస్ ఆఫ్ గ్రోత్కి ఎఫెక్ట్ అవుతాయి. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? మనకి రూట్ కానీ, అపికల్ షూట్ కానీ, ఎక్కడైతే మెరిస్టెమ్ ఉంటుందో, కేంబియం ఉంటుందో అది మెచ్యూర్గా డెవలప్ అయ్యి స్పెసిఫిక్ ఫంక్షన్స్గా వర్క్ చేస్తుంది. అంటే ఒక మెరిస్టెమ్ మెచ్యూర్ టిష్యూ కింద కన్వర్ట్ అయ్యి స్పెసిఫిక్ ఫంక్షన్ని వర్క్ చేస్తుంది. ఎట్లా ఈ ఫంక్షన్ వర్క్ చేసే టర్మ్ ఏమంటారంటే డిఫరెన్షియేషన్ అంటారు. డిఫరెన్షియేషన్ జరిగేటప్పుడు సెల్స్ ఏమవుతాయి అంటే మైనర్ నుంచి మేజర్ స్ట్రక్చరల్ చేంజెస్ జరిగి సెల్ వాల్స్, ప్రోటోప్లాజం ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ ట్రాకిరీ ఎలిమెంట్స్, సెల్స్ ఇవన్నీ కూడా, ఈ ప్రోటోప్లాజం కూడా ఒక్కోసారి డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి. స్ట్రాంగ్ అయ్యి ఇట్లా డెవలప్ అవుతున్నప్పుడు ఎలాస్టిక్ అండ్ ఇంటర్సెల్యులోజిక్ సెకండరీ సెల్ వాస్ క్యారీ టు వాటర్ టు లాంగ్ డిస్టెన్సెస్. అంటే స్పెసిఫిక్ ఫంక్షన్కి యూజ్ చేస్తున్నప్పుడు వాటర్ ఏదైతే క్యారీ ఉందో దానికి ఇవి యూజ్ అవుతాయి. సో ఈ వేరియస్ అటానమికల్ ఫీచర్స్ చూస్తే ప్లాంట్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కో టిష్యూ ఒక్కో రకంగా వర్క్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు అవి ఇట్లా అంటే స్పెషల్ ఫంక్షన్ని చేయడం అనేది ఆపేస్తాయి. లాస్ట్ ద కెపాసిటీ టు డివైడ్, అప్పుడు డివైడ్ అవ్వడం కూడా ఆపేస్తాయి. సో ఈ రీగెయిన్ కెపాసిటీ ఆఫ్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ఫినామినాని డీడిఫరెన్షియేషన్ అంటాం. అట్లా ఎగ్జాంపుల్ చూస్తే ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం అండ్ కార్క్ కేంబియం ఫ్రమ్ ఫుల్లీ డిఫరెన్షియేటెడ్ పారెన్కైమా సెల్స్. సో ఇట్లా డిఫరెంట్ అవుతాయి. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే మెరిస్టెమ్ టిష్యూస్ ఏబుల్ టు డివైడ్ అండ్ ప్రొడ్యూస్ సెల్స్ దట్ వన్స్ అగైన్, మళ్ళీ ఒకసారి లాస్ అయిన కెపాసిటీని మళ్ళీ పెంచుకొని డిఫరెన్షియేట్ అవ్వడం, అలా డిఫరెన్షియేట్ అయ్యి కొత్త సెల్స్ని స్పెసిఫిక్ ఫంక్షన్ కింద పర్ఫామ్ చేస్తే రీడిఫరెన్షియేటెడ్ అని అంటాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ స్టార్ట్ అవుతుంది, లాస్ట్ కెపాసిటీ, అప్పుడు డీడిఫరెన్షియేషన్, దెన్ రీడిఫరెన్షియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వుడీ డైకోటిలేడినస్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో రీడిఫరెన్షియేషన్ అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ కొత్త ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి గ్రోత్ అంటే ప్లాంట్స్ యొక్క గ్రోత్ చూస్తే
ఇది డిటర్మినేట్ అంటే మనకి తెలుస్తుంది, సైజులో ఇంక్రీజ్ అవ్వడం అనేది తెలుస్తుంది, డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది. ఏదైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సెల్ పొజిషన్ ఏమవుతుంది అంటే రూట్ అపికల్ సైడ్ ఒకవైపు మెరిస్టమాటిక్ ఉంటుంది, అంటే షూట్ వైపు ఒకవైపు మెరాస్టిక్ స్టెమ్ అనే సెల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ రూట్ క్యాప్ సెల్స్ ఏం చేస్తాయంటే డిఫరెన్షియేట్ పెరుగుతూ మ్యాచ్యూర్ జరిగిన తర్వాత డిఫరెన్షియేషన్ జరిగి కొత్తగా ఫంక్షన్ స్టార్ట్ చేస్తూ వెళ్తుంటాయి. అట్లా ఇది కంటిన్యూస్ గ్రోత్ వెళ్తూనే ఉంటుంది. డెవలప్మెంట్ అనేది చూద్దాం. ఇందులో డెవలప్మెంట్ అంటే ఆల్ చేంజెస్ అన్ ఆర్గానిజం గో త్రూ డ్యూరింగ్ లైఫ్ సైకిల్. జనరల్గా లైఫ్ సైకిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఒక సీడ్ జెర్మినేషన్ జరిగి సెనసెన్స్ వరకు ఒక సీక్వెన్స్లో వెళ్తే దాన్ని మనం డెవలప్మెంట్ అంటాం. డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ప్రాసెస్, సీడ్లింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో సీక్వెన్స్ ప్రాసెస్ ఏముంది అంటే సెల్లో ఇక్కడ మనం చూడొచ్చు, సెల్ డివిజన్తో స్టార్ట్ అయ్యి మెరిస్టమాటిక్ సెల్ కింద ప్లాస్మాటిక్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ అవుతూ డిఫరెన్షియేషన్ జరిగి మ్యాచ్యురేషన్ జరిగి మెచ్యూర్ సెల్స్ కాస్త సెనసెన్స్కి వెళ్ళిపోయి డెత్ అనేది జరుగుతుంది. సో సీడ్లింగ్ మళ్ళీ ఏం చేస్తుంది, కొత్త సీడ్స్ని చెట్టు ఫ్లవరింగ్ జరిగి కొత్త సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మళ్ళీ సీడ్ మొలకెత్తడం మొదలు పెడుతుంది. అంటే ఒక సైకిల్ ప్రాసెస్ ఇది. అట్లానే ప్లాంట్స్లో కొంత రెస్పాన్స్ ఎన్విరాన్మెంట్ని బట్టి వాటర్ అవైలబిలిటీని బట్టి మారుతూ దాని షేప్లో కానీ ఆర్గాన్ ఫంక్షన్లో కానీ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ప్లాంట్ ఫాలో డిఫరెంట్ పాత్వేస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ దిస్ ఎబిలిటీ కాల్డ్ ప్లాస్టిసిటీ. ఇక్కడ మనకి చిన్నగా ఉన్నప్పుడు జువైనల్ ప్లాంట్ అంటాము, ఆ ప్లాంట్ లీఫ్ అనేది చాలా స్మాల్గా ఉంది, అదే అడల్ట్కి వచ్చేసరికి ఎక్స్పాండ్ అయ్యి. హెట్రోఫిలీ ఇన్ కాటన్ అండ్ కొరియాండర్ లార్క్స్పర్ అంటే ఏంటి, మొక్క మొత్తం అంటే లీఫ్ అనేది చిన్న లీఫ్లెట్స్ కింద డివైడ్ అయ్యి. అట్లనే ఒక్కొక్క మొక్క నీటిలో ఉన్నప్పుడు ఒక తీరైన ఆకుల్ని కలిగి, అదే మొక్క టెరెస్ట్రియల్గా ఉన్నప్పుడు డిఫరెంట్ షేప్స్ ఆఫ్ లీవ్స్ని కలిగి ఉంటుంది. దీంట్లో మనకి బటర్ కప్ షేప్ అని ఇచ్చాడు వాటర్లో ఉన్నప్పుడు. అట్లా హెట్రోఫిలీ ప్లాస్టిసిటీ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇందులో గ్రోత్, డిఫరెన్షియేషన్, డెవలప్మెంట్ ఇవన్నీ కూడా క్లోజ్ రిలేటెడ్ ఈవెంట్స్. ఇది అయితేనే లైఫ్ సైకిల్ అండ్ ప్లాంట్ డెవలప్మెంట్ అవుతుంది. జనరల్గా డెవలప్మెంట్ అనేది సమ్ ఆఫ్ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్, డెవలప్మెంట్ ఇన్ ప్లాంట్స్ అన్నీ కలిపే ఉంటుంది. గ్రోత్, డిఫరెన్షియేషన్ అండ్ డెవలప్మెంట్ అన్నీ కలిపే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ గ్రోత్కి, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇంటర్సెల్యులర్ అంటే జెనెటిక్, ఇంటర్సెల్యులర్ కెమికల్ సచ్ యాజ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ఇవి కూడా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్కి ఎగ్జాంపుల్స్. కెమికల్స్ అండ్ జెనెటిక్ అవుతుంది. లైట్ అండ్ టెంపరేచర్, వాటర్ ఇవి ఎక్స్ట్రిన్సిక్ అవుతాయి. ఇప్పుడు ఈ టాపిక్లో మనం కండిషన్స్, డెవలప్మెంట్, డిఫరెన్షియేషన్, డీడిఫరెన్షియేషన్, రీడిఫరెన్షియేషన్ అనే టాపిక్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కంటెంట్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.